వాడికి నా గురించి తెలుసు ప్రవళిక. కానీ నీ గురించి నీకు తెలియదు కదా, నిన్నడగడం ఎందుకు? ప్రాణం పోయిన మాట తప్పనని చాలాసార్లు చెప్పేవాడిని. ఆ మాట నా బిడ్డ చెప్పలేదు. చేస్తుంది, పుడుతుంది, అదే పుడుతుంది. నా జానికే పుడుతుంది. అది చెప్పింది కదా, మాట తప్పదు. జానకి పుడుతుంది, అదే పుడుతుంది, అదే. అవును విజయ్, మనకి నందినినే పుడుతుంది. అవును విజయ్, నాకు నందినినే పుడుతుంది. జానకి, ఇక మన మధ్య వేరే టాపికే ఉండదా? అంటే నీ దృష్టిలో నందిని జస్ట్ ఒక టాపిక్ మాత్రమేనా? నందిని టాపిక్ కాదు విజయ్, జీవితం. మనిద్దరి జీవితం నందిని. విజయ్, ఏమైంది నీకు? ఏం లేదు. లేదు, ఏదో ఉంది, చెప్పు. ఏముందో నీకు తెలీదా? ఏముంది? నందిని. ఏంటి? మనిద్దరి మధ్య నందిని ఉంది, అదే నాకు నచ్చట్లేదు. ఏం నచ్చట్లేదు? నీ భార్య నచ్చట్లేదా? నా భార్య నువ్వు, నందిని కాదు. అదే వద్దు అనేది. కాదు అనకు, లేదను ఒప్పుకుంటాను. విజయ్, అయినా నేను నీకు మొదటి నుంచి చెప్తున్నాను, ఈరోజు మనమిద్దరం ఇలా కలుస్తున్నామంటే దానికి కారణం నందిని. నేను నిన్ను యాక్సెప్ట్ చేశాను అంటే దానికి కారణం నందినినే. నందిని నా కడుపులో మోయాలి, తనని కనాలి. అయినా నువ్వేంటి ఇలా తయారవుతున్నావు? ఈ మధ్య నీ బిహేవియర్ కరెక్ట్గా లేదు. కాసేపు బాగుంటావు, కాసేపు ఏదో జరిగిపోతుంది అన్నట్టుగా మూడీగా తయారవుతుంటావు. కాసేపు నందిని అంటే ఇష్టం ఉన్నట్టే ఉంటావు, కాసేపు ఇరిటేషన్ గా ఫీల్ అవుతావు. ఏమైంది నీకు? జానకి ప్లీజ్. అయినా బెడ్రూమ్ లో ముగ్గురు ఉండడం నేనెక్కడా చూడలేదు. ముగ్గురేంటి? కనబట్టం లేదా? మనిద్దరితో పాటు తను కూడా ఉంది. నువ్వు పంపించట్లేదు. ఎవరిని? నందిని, నందినిని. ఇప్పుడు కూడా నాకు మీ ఇద్దరితో సంసారం చేస్తున్నట్టుగా ఉంది. అట్లీస్ట్ మర్చిపోవడానికైనా ప్రయత్నించాలిగా. ప్రయత్నిస్తున్నావని కూడా చెడగొడుతున్నావు. నందినిని మర్చిపోవాలని ట్రై చేయడం కూడా తప్పే. నువ్వు తప్పుగా మాట్లాడుతున్నావు విజయ్. ఏమో జానకి, నాకు ఈ మధ్య తప్పుకి ఒప్పుకి పెద్ద తేడా తెలియడం లేదు. నాకు నేనే ఒక పెద్ద తప్పులా కనిపిస్తున్నాను. అర్థం కాలేదు. నాకు నేనే అర్థం కావడం లేదు. ఇక నీకేం అర్థమవుతాను? విజయ్, వాడు తండ్రి కాబోతున్నాడని వాడికి తెలియద్దా? పాపం తెలుసా?
వాడి బిడ్డ గురించి వాడి దగ్గరే దాచిపెడితే నువ్వు అమ్మగా కూడా ఓడిపోతావు. చెప్పే చెప్పరా. ఏం చేస్తున్నావమ్మా? ఏం లేదు, చెప్పు. పెళ్లి కదా, కాస్త హడావుడిగా ఉండుంటావు. ఆ ఆ, నందిని ఏం చేస్తుంది? పెళ్లి కూతుర్ని చేసేశారా? ఆ, ఆ, ఏమ్మా, పెళ్ళి రేపా ఎల్లుండా? పెళ్లి పత్రిక చూశానన్నావు కదా, నీకు తెలీదా? చూశాను, కానీ గుర్తులేదు. ఓహో, నందిని పెళ్లి చేసుకోవాలని మనస్ఫూర్తిగా ఉంది, కానీ చేసుకుంటుంటే బాధగా ఉంది. అది చెడ్డవాణ్ణి చేసుకుంటుందనో లేక నేను చెడ్డవాణ్ణి అయిపోతున్నానో తెలియడం లేదమ్మా. అమ్మా, అసలు నేను తనకి గుర్తులేనా? ఏ? అంటే తన దృష్టిలో నేను చనిపోయాను కదా. ఆల్రెడీ నేను తన మెళ్ళో ఒక తాళి కట్టాను కదా. ఇంకో తాళి కట్టించుకోవడానికి సిద్ధపడుతుంది అంటే నేను కట్టిన తాళి నేను గుర్తు రావాలిగా. నేనిక్కడ హ్యాపీగానే ఉన్నాను. ఏ జానకినైతే కోరుకున్నానో ఆ జానకి నాతోనే ఉంది. ఏ జీవితమైతే నేను తయారు చేసుకున్నానో ఆ జీవితమే గడుపుతున్నాను. ఇంత ఆనందంలో కూడా బాధగా ఉందమ్మా. అలాంటిది నందిని కోరుకున్న నేను తన దగ్గర లేను. ఎంతో కష్టపడి ఇష్టపడి తయారు చేసుకున్న తన జీవితం తనకి దూరం అయిపోయింది. తను బాధపడాలిగా, ఏడవాలిగా. ఉక్రోషంగా ఉందమ్మా. నా మనిషే, నేను వద్దనుకున్న మనిషే నన్ను మర్చిపోయింది. మరొకరికి సొంతం అవుతుంది అంటే తట్టుకోలేకపోతున్నానమ్మా. తన మీద నాకున్నది కోపమో ద్వేషమో ప్రేమో నాకే అర్థం కావడం లేదు. గుండెనెవరో పిండుతున్నట్టు బాధమ్మా. విజయ్, నీకొక విషయం చెప్పాలరా. ఏంటమ్మా? అది నందిని. నందిని? నువ్వు? నేను? అదేరా, తనతో నువ్వు కొన్నాళ్ళు కాపురం చేశావు కదా. ఆ, చేశాను. ఏమైందమ్మా? దాని ఫలితం ఇప్పుడు కనిపిస్తోందిరా. అంటే అది ఆ, అది అది కానీ వాడి బిడ్డ గురించి వాడి దగ్గరే దాచిపెడితే నువ్వు అమ్మగా కూడా ఓడిపోతావు. వాడు తండ్రి కాబోతున్నాడని వాడికి తెలియదా? పాపం తెలుసా? చెప్పే. చెప్పలేను. నా వల్ల కాదు, నా వల్ల కాదు ప్రవళిక. విజయ్, ఏంటమ్మా?
చెప్పు. తను నిన్ను మర్చిపోలేకపోతోందిరా. ఏంటి? అదే తను ఏడుస్తోందా, బాధపడుతోందా, గుర్తు రావటం లేదా అని పదే పదే అడుగుతున్నావు కదా. గుర్తు రాకుండా ఎలా ఉంటుందిరా? తాళి కట్టి కాపురం చేశావు కదా, అంత తేలిగ్గా మర్చిపోదు. ఆ జ్ఞాపకాలు ప్రతిఫలం అనుక్షణం మోస్తూనే ఉంది, బాధపడుతూనే ఉంది అంటున్నాను. ఏమో అమ్మా, నాకు నమ్మకం కలగడం లేదు. నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఇది నిజం. అయినా నువ్వేంట్రా, మా గురించి నీకెందుకు? నువ్వు జానకి బావుండాలి. ఇక్కడి విషయాలు మాకొదిలే. ఏం జరగాలనిదంతా చేసావో అది జరుగుతోంది కదా, ఇంకేంటి? ఇక్కడి విషయాల గురించి ఆలోచించటం మానేసి మీ గురించి ఆలోచించుకో. జానకిని బాగా చూసుకో. దీని గురించే అయితే ఇంకెప్పుడు ఫోన్ చేయకో. అది కాదమ్మా. వద్దు అన్నానా? వదిలే, ఉంటాను. అమ్మా, ఏంటి, నా మీద కోపమా? నువ్వు తండ్రివి కాబోతున్నావని నీకు చెప్పలేదు కదా, అందుకేనా? అయినా నాకు చెప్పే అవకాశం నువ్వు ఇవ్వలేదని నీ మీద కోపం నాకు రావాలి, నీకెందుకు? నేనొస్తానుగా, అప్పుడు చెప్తాను నీ పని. అక్కడ జానకితో హ్యాపీగా ఉందామనుకుంటున్నావేమో, నేను వదులుతానా? నేను వచ్చేస్తా. ఈ పాటికే నీ దగ్గర ఉండాల్సిందే. నువ్వే నా దగ్గరున్నావుగా. అక్కడికి నేనొచ్చేస్తే ఇక్కడ నువ్వుండాలిగా. అందుకే చనిపోయే అవసరం ఇంకా రాలా. అవును, నా కడుపులో ఉంది నువ్వా జానకా? నా పిచ్చి కాని మీరిద్దరూ ఒకటేగా. నువ్వుంటే జానుకున్నట్టే, జానుకుంటే నువ్వున్నట్టే. మీ ఇద్దరిలో ఎవరున్నా మీ ఇద్దరు ఉన్నట్టే కదా. హరి, కొన్ని రోజులు ఎక్కడికైనా వెళితే బావుంటుంది. ఎక్కడికి? ఎక్కడికైనా. ఈ జ్ఞాపకాలకి, బాధలకి, అన్నింటికీ దూరంగా. ఇప్పుడు అదంత అవసరమా? మనకక్కర్లేదు, కానీ నందినికి, దేవికి కావాలి. అసలే దేవి కొడుకుపోయిన బాధలో ఉంది. ఇప్పుడు కోడలు బొట్టు తీసేసి ఇంట్లో కూర్చొనుంది. ఆ ఇల్లు ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించు. అంతా అనుకున్నట్టు రుద్రతో పెళ్లి జరుగుంటే ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయి ఉండేవి. ఇంకా ఆశ లేదు. మొండిది, పైగా ఇప్పుడు కడుపుతో ఉంది. కోడలు పసుపు కుంకాలు దూరమైపోయాయన్న బాధ, వంశాంకురం పుడుతున్నాడన్న ఆనందాన్ని కూడా
దేవికి దూరం చేసింది. అందుకే వాళ్ళిద్దరినీ తీసుకుని కొంతకాలం అలా బయటికి వెళితే వాళ్లలో కాస్త మార్పు వచ్చే అవకాశం ఉంటుంది కదా. నందిని ఇప్పుడు మన బిడ్డే కదా, దాని ఆనందం కంటే ఇంకేం కావాలి చెప్పు. దేవి ఏమంటుందో ఫోన్ చేసి రమ్మను. చెప్పొద్దునా. ఒకసారి ఇంటికొస్తావా? ఇప్పుడా? దేనికి? మీ అన్నయ్య నీతో మాట్లాడాలట. అన్నయ్య? సరే. నందిని, అత్తయ్య, ఒకసారి రామ్మా. వస్తున్నానత్తయ్య. ఏంటత్తయ్య? ప్రవళిక ఫోన్ చేసింది. ఒకసారి ఇంటికి వెళ్ళొస్తాను. అక్కడికా? మర్చిపోయాను. నేను తల్లి కాబోతున్న విషయం వాళ్ళకి తెలిసిందా? ప్రవళికకి తెలుసు, చెప్పే ఉంటుంది. ఆహా, అమ్మకి చెప్పావా? జానకిని కంటాను అని చెప్పు. బాబాయ్ హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఏంటలా చూస్తావ్? జరిగేది అదేగా. ఆడపిల్లైతే జానకి, మగపిల్లాడైతే మా ఆయన. ఇద్దరు పుట్టినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. ఆయన మీద నాకున్న ప్రేమ అలాంటిదే. వెళ్ళత్తయ్యా. ఏంటొదినా, ఏదో మాట్లాడాలి రమ్మన్నావు? ఏం లేదు దేవి, కొన్ని రోజులు నందినిని తీసుకుని బయటికెక్కడికైనా వెళితే బాగుంటుందని. ఇప్పుడున్న పరిస్థితుల్లో తనకు మార్పు కావాలి. ఇక్కడే ఉంటే అవే ఆలోచనలు, అవే జ్ఞాపకాలు, అవే బాధలు. అందుకే ఎక్కడికెళ్దాం హరి? అది కూడా నువ్వే చెప్పు. ఏముంది, నార్త్లో మనం చూడాల్సినవి చాలా ఉన్నాయి. చూసినట్టు ఉంటుంది, తనకి కాస్త మైండ్ రిలాక్సేషను ఉంటుంది. తన కోసమనే కాదు, మన రెండు కుటుంబాలకి ఇప్పుడు మార్పు అవసరం. ఏమంటావు దేవి? మంచిదేగా. మార్పు ఎక్కడ దొరుకుతుందో నీకేమైనా ఐడియా ఉందా ప్రవళిక? ఇప్పుడు తనకు మారాల్సింది ప్లేసా, మనసా? అదేంటి హరి అలా అన్నావు? చూడు, నువ్వు ఊరు మారాలని తన పిలిపించావు. నందిని బతికెలా మార్చాలని నేను ఆలోచిస్తున్నాను. ఇప్పుడు నందిని కావాల్సింది ప్రయాణం కాదు, ప్రమాణం. బతుకంతా తనతో పాటు ఉంటాననే మాట, తన కన్నీళ్లు తుడిచే చిన్న చేయూత. అది ఇవ్వగలిగేది పెళ్లి మాత్రమే. నందినికి పెళ్లి చేయాలి,
దానికి తను నొప్పించాలి. ఆ విషయం మాట్లాడడానికి పిలిపించానమ్మా. అది కాదన్నయ్యా, ఎలా కుదురుతుంది? తనకిష్టం లేదు కదా. మొన్న మీరే చూశారుగా, పెళ్ళి అనగానే ఎంత రభస చేసిందో. ఇప్పుడు మళ్ళీ ఆ మాట ఎత్తితే ఈసారి అది ఏదైనా అఘాయిత్యం చేసుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఏంటి, పెళ్ళి ఓకే అయిపోయిందా? ముహూర్తం కూడా అదేగా? నందిని పెళ్ళి ఓకే అయిందంట.